శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన యొక్క దారిలో మనం తొట్టిల్లినప్పుడు దేవుడు మనలను నడిపిస్తాడు, విడిపిస్తాడు కూడా. అదే అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని. అవును, ఆయన మనల్ని పట్టుకొని లేవనెత్తుతాడు ప్రియులారా. కాబట్టి మనం తొట్టిల్లిపోతామో అన్నటువంటి భయం మనకు అవసరం లేదు. కొన్నిసార్లు మన మార్గంలో మనం తొట్టిల్లుతాం, కానీ మన అడుగులను యేసు ప్రభువారు నియంత్రిస్తాడు ప్రియులారా. మనం ఎక్కడ అడుగు పెడుతున్నామో, ఎలాంటి స్థలములో ఉన్నామో ఆయనకు బాగా తెలుసు, గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ తొట్టిల్లుచున్నావో కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. ఆయన అక్కడే ఉండి నిన్ను, నన్ను, మనలను లేవనెత్తుతాడు. అక్కడి నుండి మన యొక్క ప్రయాణాన్ని మరలా కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. తెలుసా, ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ఎందుకంటే నీ మార్గములలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు ప్రియులారా. నీ జీవితంలో నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ప్రతిరోజు ఆయనపై ఆధారపడినట్లుగా ఆయన నీకు నిశ్చయితను జరిగిస్తూ ఉంటున్నాడు. నీ జీవితం విధికి విడిచిపెట్టలేదని గ్రహించి నిబ్బరం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఒక విధేయత గల కుమారునిగా, ఒక విధేయత కలిగిన కుమార్తెగా నీవు దేవుని యందు ఆనందించాలి. మీ తండ్రి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి నీ జీవితం ఎట్టిదైనా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నువ్వు ఏ విధమైనటువంటి స్థితిగతులలో ఉన్నా కూడా సరే, ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉన్నావా, జీవితం అన్నటువంటి ప్రయాణంలో ఓడిపోతానని, తొట్టిల్లుతున్నానని, పడిపోతున్నానని భయపడుతున్నావా, అయితే దేవుని మీద ఆధారపడు. తప్పకుండా దేవుడు నిన్ను బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి నడిపించునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా తండ్రి, ఎక్కడో పడిపోతున్నాము అన్నటువంటి భయంతో ఉంటున్నారేమో, తొట్టిల్లిపోయాము అన్నటువంటి భయంతో ప్రభువా తమ ప్రాణములకు సేద తీర్చేవారు లేరు అన్నటువంటి ఆందోళనతో ఉన్నారేమో. ఈ మాటలే వారికి ధైర్యం నింపి వారి జీవితాన్ని మరొకసారి కొనసాగించడానికి మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.